మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే కొన్ని లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు అయితే రివీల్ కాబోతున్నాయి. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC16 అయితే రూపొందించబడుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియా మొత్తం ఊపేస్తుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకైతే పెద్ద సమస్య వచ్చి పడిందట. ఇంతకీ రామ్ చరణ్ గారి సినిమాకైతే వచ్చిన సమస్య ఏంటి, ఆ సమస్యనైతే బుచ్చిబాబు ఎలా పరిష్కరించబోతున్నాడనే వివరాలు తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతున్నట్టు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే రామ్ చరణ్ శంకర్ల గేమ్ చేంజర్ సినిమా వాయిదా పడ్డం వల్ల ఇంకా ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా పనుల్ని వేగవంతం చేస్తున్నారు. అయితే బుచ్చిబాబు సినిమా నేపథ్యం వచ్చేసి ఉత్తరాంధ్ర కావడంతో అక్కడ ఔత్సాహి నటుల్నే తీసుకోవాలని కూడా టీం అయితే ప్లాన్ చేస్తుందట. ఈ మేరకు టాలెంట్ హంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఆఖరికి దర్శకత్వ విభాగంలో కూడా అక్కడి వాళ్ళే ఉండాలని కూడా అనుకుంటున్నారట. అయితే ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన చిక్కు వచ్చి పడింది. అదే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరని. నిజానికి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని కూడా అంటున్నారు. కానీ అయితే ఫస్ట్ హీరోయిన్ పాత్ర కోసం సరైన హీరోయిన్ నే తీసుకోవాలని కూడా చూస్తున్నారట. ఉత్తరాంధ్ర యాస భాష పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరోయిన్ కావాలి. ఇప్పుడు ఇదే ఆలోచనలో బుచ్చిబాబు సనా ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలించిన మూవీ టీం అయితే వారు ఎవరూ సరిపోకపోవడంతో కొత్త హీరోయిన్ గురించి కూడా చూస్తున్నారట. గత 2 రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం అయితే ఈ సినిమా కోసం సమంత పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే రంగస్థలం సినిమాతో నేటివిటీకి తగ్గట్టుగా సమంత నటన అయితే లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర నేటివిటీ విషయంలో భాష యాష విషయంలో ఇబ్బంది రాకూడదని కొత్త హీరోయిన్ తీసుకునే ఆలోచనలో కూడా మూవీ టీం అయితే ఉన్నారట. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అక్కడి యాష విషయంలో ఇస్తున్న శిక్షణ హీరోయిన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చని కూడా అనుకుంటున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో సాగే కథకైతే గ్లామర్ డాల్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు అయితే ఎవరు సెట్ అవ్వరని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా బెడిసి కొట్టేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇమేజ్ లేని హీరోయిన్ అయితే బెటర్ అని కూడా మూవీ టీం అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుందని కూడా మూవీ టీం అయితే చెప్తున్నారు. ఇప్పటికే సినిమాలో హీరోయిన్ అంటూ రవీనా టండన్ కూతురైన రషా తడాని, జాన్వీ కపూర్ అలాగే ఆలియా భట్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే మూవీ టీం అయితే వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది మాత్రం అతి త్వరలోనే తెలియబోతుంది.